హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము ప్రీవియస్ డిఎస్సి హెచ్జిటి క్వశ్చన్లలో భాగంగా కొన్ని క్వశ్చన్ల కాన్సెప్ట్ చూద్దాం. మనము ఇందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏముందంటే ఇక్కడ ఒక గ్రామ జనాభా 18,750, ఆ గ్రామ జనాభా పెరుగుదల రేటు సంవత్సరంకి 8% గుర్తించబడింది. అయినా 2 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా ఎంత అన్నాడు ఇక్కడ. సో దీన్ని కూడా మనము చక్రవడ్డీ సూత్రం ఉపయోగించి దాని ప్రకారం చేస్తాం అనమాట. అయితే ఫస్ట్ మనకి గ్రామ జనాభా ఎంత ఉంది ఇక్కడ. సో 18,750 కూడా దీన్ని మనం పి అనుకుంటాం మనము. సో పి ఎంత అంటే ఇక్కడ మనకి 18,750 అనమాట. మరి సంవత్సరానికి పెరుగుదల రేట్ ఎంత చెప్పండి ఇక్కడ 8% కాబట్టి ఇది మనం ఆర్ అనుకుంటాం మనము. సో ఆర్ అంటే ఎంత మనము 8% అనమాట. అదేవిధంగా ఎన్ని సంవత్సరాల తర్వాత చెప్పండి ఇక్కడ మనకి 2 years కాబట్టి సో ఎన్ని ఈక్వల్ టు మనం 2 అనుకుంటాం అనమాట. చాలా సింపుల్గా ఇంకా మనము సో చక్రవడ్డీ సూత్రం ఉపయోగించి చేస్తాం మనం. చక్రవడ్డీ సూత్రం ప్రకారం ఏం చెప్పండి. సో చక్రవడ్డీ ప్రకారం మొత్తానికి సూత్రం ఏ ఈజ్ ఈక్వల్ టు సో పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 సో హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అనే సూత్రం ప్రకారం చేస్తాం అనమాట. మరి ఏ ఈక్వల్ టు పి అంటే ఎంత చెప్పండి ఇక్కడ. సో 18,750 ఇంటూ సో 1 ప్లస్ ఆర్ అంటే ఎంత 8 కాబట్టి 8/100 టు ది పవర్ ఆఫ్ ఎంత చెప్పండి ఇక్కడ. ఎన్ అంటే 2 కాబట్టి 2 రాస్తుంది ఇక్కడ. తర్వాత చూడండి సో 18,750 ఇక్కడ క్యాన్సల్ చేద్దాం మనము. 4 2 8 4 25 ఇక్కడ. అప్పుడు మనకి ఏమొస్తుందంటే 1 ప్లస్ 2/25 ఉంటుంది. ఇది కాసాకర్త ఏమొస్తుంది. సో 25 1 25 25 ప్లస్ 2 27 సో 27/25 హోల్ స్క్వేర్ అనమాట ఇక్కడ. సో అప్పుడు దీన్ని ఇంకా విస్తరించి రాసి ఏమొస్తుంది 18,750 సో ఇంటూ 27/25 ఇంటూ సో 27/25 అనమాట. క్యాన్సల్ చేస్తాం మనము. సో 25 హారంలో ఉంది ఇక్కడ. దీన్ని క్యాన్సల్ చేస్తే ఏమొస్తుందంటే సో 25 625 625 1 625 సో 30 అనమాట ఇక్కడ. తర్వాత అప్పుడు మనకు మిగిలిన విలువ ఏంటంటే ఇక్కడ మనకు సో 30 ఇంటూ 27 ఇంటూ 27 అనమాట. ఈ మొత్తాన్ని గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే 21,870 కాబట్టి 2 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి ఆ గ్రామం యొక్క జనాభా ఏంటంటే 21,870. ఈ సూక్ష్మీకరణ మీరు ఒకసారి చూసుకోండి ఇక్కడ. ఇక్కడ చూడండి 4 2 8 4 25 ఇక్కడ. సో 1 ప్లస్ 2/25 ఉంటుంది. కాసాకర్త ఏమొస్తుంది 25 1 25 25 ప్లస్ 2 27/2 స్క్వేర్ అనమాట. దీన్ని మనం 2 సార్లు రాస్తాం ఇక్కడ. మనం ఇక్కడ క్యాన్సల్ చేసుకోవచ్చు. మీరు 25 టేబుల్ ఒకటి క్యాన్సల్ చేసుకోవచ్చు మనము. సో ఈ 2 హారాలు పోతే మనకు వచ్చే 30 అనమాట ఇక్కడ. 30 ఇంటూ 27 ఇంటూ 27 ఈ మొత్తం ఏంటంటే 21,870 కాబట్టి 2 సంవత్సరాల తర్వాత గ్రామ యొక్క జనాభా ఏంటంటే 21,870కు సమానం కావడం జరిగిందనమాట. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. రెండో క్వశ్చన్ ఏముందంటే 2 ధన సంఖ్యల భేదము 24, ఒకదానిని మరొక దానితో భాగించగా వచ్చేటువంటి భాగఫలము 1.5 అయినా వాటిలో పెద్ద సంఖ్య ఏదన్నాడు ఇక్కడ. అయితే 2 సంఖ్యలు ఉన్నాయంటే ధన సంఖ్యలు. సో వాటి మధ్య భేదం ఎంతో చెప్పండి 24 కాబట్టి సో మొదటి సంఖ్య మనము ఎక్స్ అనుకుంటే మనం, రెండో సంఖ్య ఏమైతే చెప్పినప్పుడు వీటి మధ్య భేదం 24 కాబట్టి అది ఎక్స్ ప్లస్ 24గా తీసుకుంటాం మనం. ఎందుకంటే వాటి మధ్య భేదం మనకి 24 ఉండాలి కాబట్టి మొదటి సంఖ్య ఎక్స్ అనుకుంటే రెండో సంఖ్య ఎక్స్ ప్లస్ 24 అనమాట ఇది. అయితే మళ్ళీ ఇచ్చింది ఇక్కడ మనకి సో ఒకదానిని మరొక దానితో భాగించాక భాగఫలం ఎంత 1.5 అంటే చూడండి ఇక్కడ. మరి ఎట్లా చేస్తాం మనం భాగఫలం అంటే సో పెద్ద సంఖ్య చిన్న సంఖ్యతో భాగిస్తే వస్తే చెప్పండి ఎక్స్ చేత మనము ఇక్కడ రాసుకోండి. ఎక్స్ ప్లస్ 24ని భాగిస్తే వచ్చే భాగఫలం ఎంత చెప్పండి ఇక్కడ. సో 1.5 అంటే అప్పుడు మనకు వచ్చేటువంటి శేషం 0. ఎందుకంటే ఎక్స్ చేత ఈ విలువ ఎక్స్ ప్లస్ 24 పూర్తిగా భాగించబడుతుంది కాబట్టి అప్పుడు వచ్చే భాగఫలం ఎంత అంటే 1.5 అనమాట. మరి మనకి భాగార సూత్రం ప్రకారం ఏం చెప్పండి. విభాజకము ఇంటూ భాగఫలం ప్లస్ శేషము, విభాజకము ఇంటూ భాగఫలం ప్లస్ శేషం చేస్తే మనకి ఏం కావాలి విభాజ్యానికి సమానం కావాలి కాబట్టి ఈ 2 గుణిస్తే శేషం 0 ఉంది కాబట్టి వదిలిపెట్టేస్తాం మనము. ఈ 2 గుణిస్తే వచ్చే విలువ ఏం కావాలి మనకి ఎక్స్ ప్లస్ 24కు సమానం కావాలి కాబట్టి ఇక్కడ రాసుకోండి ఎక్స్ ఇంటూ 1.5. సో ఎక్స్ ఇంటూ 1.5 ఈక్వల్ ఏం కావాలి చెప్పండి. అప్పుడు మనకు ఎక్స్ ప్లస్ 24కు సమానం కావాలన్నమాట. ఇది మనకు వచ్చేటువంటి కండిషన్ అనమాట. అప్పుడు చూడండి సో మరి ఎక్స్ ప్లస్ 1.5 ఎంత చెప్పండి 1.5 ఎక్స్ అవుతుంది ఇక్కడ. మరి ఎక్స్ వదిలికి వస్తే ఏమవుతుంది మైనస్ ఎక్స్ అవుతుంది. మైనస్ ఎక్స్ ఈక్వల్ ఎంత అప్పుడు సో 24 అనమాట. ఇక్కడ 1.5 అంటే అర్థమైంది 1.5 నుంచి ఒక ఎక్స్ తీసేయాలి. అప్పుడు ఏముంటుంది మనకు 0.5 ఎక్స్ ఉంటుంది అనమాట. ఈక్వల్ ఎంత చెప్పండి 24 అనమాట. మరి 0.5 అంటే అర్థమైంది చెప్పండి 1/2గా రాసుకోవచ్చా మనం. సో కాబట్టి 1x/2గా రాసుకోవచ్చు మనం. 1/2 అంటే 0.5 1/2 రాసుకోవచ్చు మనం ఎక్స్ కాబట్టి ఇక్కడ ఎక్స్ ఈక్వల్ ఎంత 24 ఇక్కడ. మరి 1 ఇంటూ ఎక్స్ ఎక్సే అవుతుంది. మరి 2 ఒకటి పోతే గుణిస్తారు కాబట్టి 2 ఇంటూ 24 అని చెప్పండి 48 కాబట్టి మరి ఎక్స్ అంటే ఏమనుకున్నాం మనం ఎక్స్ అంటే మొదటి సంఖ్య కాబట్టి సో మనకు కావాల్సిన మొదటి సంఖ్య ఏంటంటే 48కి సమానమైంది. కానీ మనకేమడిగింది ఇక్కడ పెద్ద సంఖ్య ఎంత అన్నాడు కాబట్టి సో 48 ఇక్కడ రెండో సంఖ్య అనమాట. ఏముంది ఇక్కడ ఎక్స్ ప్లస్ 24 అంటే 48 ప్లస్ 24 ఎంత వస్తుంది మొత్తం చెప్పినప్పుడు అది సో 72 వస్తుంది. కాబట్టి 2 సంఖ్యలలో పెద్ద సంఖ్య ఎంతంటే మనకు 72కు సమానం కావడము జరిగిందనమాట ఇది. తర్వాత మూడో క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఈజీ క్వశ్చన్ చూడండి. మూడో క్వశ్చన్ ఏముందంటే ఒక జీపు 4 గంటలలో 80 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అదే వేగంతో ఆ జీపు 210 కిలోమీటర్ల దూరం ఎంత కాలంలో
ప్రయాణిస్తుంది. చాలా సింపుల్ క్వశ్చన్ ఇక్కడ. అయితే రెండు సందర్భాల్లో కూడా మనకు వేగం మాత్రం స్థిరంగా ఉందన్నమాట. కేవలము కాలము దూరం మాత్రమే మారుతున్నాయి ఇక్కడ. కాబట్టి మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏమిటి ఇక్కడ, సో 4 గంటలలో 80 కిలోమీటర్లు అంట. చూడండి ఇక్కడ మనకి అప్పుడు ఏం రాస్తాం మనము, సో 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించే పట్టేటువంటి కాలం ఎంత అయిపోయింది, 4 గంటలు అనమాట. దీన్ని సింపుల్గా మనకు గంట కూడా మార్చుకొని చేయొచ్చు, మనం అలా కూడా చేయొచ్చు. నేను ఇక్కడ ఏకవస్తు పద్ధతి ప్రకారం చేస్తున్నాను నేను ఇక్కడ. సో 80 కిలోమీటర్లకు 4 గంటలు పడతాయి. సో 200 కిలోమీటర్లు ప్రయాణించడానికి పట్టేటువంటి కాలం ఎంత అంటే మనం ఎక్స్ అనుకుంటాం మనము. సో దీన్ని సింప్లిఫైగా క్రాస్ మల్టిప్లై చేస్తే వస్తుంది ఎక్స్ ఇంటూ 80 కాబట్టి. సో ఎక్స్ ఇంటూ 80 ఈజ్ ఈక్వల్ టు 210 ఇంటూ 4 అనమాట. మరి 80 భాగిస్తారు కాబట్టి డైరెక్ట్ రాస్తుంది ఇక్కడ. సో 210 ఇంటూ 4 బై ఎంత అయిపోయింది ఇక్కడ 80 అనమాట. క్యాన్సిల్ చేద్దాం మనము. సో 1010 క్యాన్సిల్ ఇక్కడ. నెక్స్ట్ 4 ఎక్కం 4 2 అనమాట. అప్పుడు మనకు వచ్చే విలువ ఏంటంటే సో 21/2 అనమాట. 21/2 ఉంటుంది ఇక్కడ. 21/2 అంటే అర్థమైంది. సో 21లో సగం అంటే ఎంత చెప్పండి, సో 10:30కి సమానం అవుతుంది. కాబట్టి దీని అర్థమైంది ఇక్కడ 210 కిలోమీటర్ల దూరం ప్రయాణించినప్పటిటువంటి కాలం ఏంటంటే 10:30 సో గంటలు. ఇక్కడ 21/2 అంటే యాక్చువల్గా అర్థమైంది 21ని మనము సో 2తో భాగిస్తాం. యాక్చువల్గా అపక్రమ భిన్నమే, దీన్ని ఏం చేస్తాం మనం మిశ్రమ భిన్నంగా మారుస్తాం అనమాట. సో 2తో భాగిస్తాం వస్తుంది 2 పదుల సో 20 ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 10 పూర్ణాంకము 1/2 రాస్తాం కాబట్టి సో ఇది ఆన్సర్. ఎందుకంటే మనకి ఆప్షన్లలో ఇది ఇచ్చింది కాబట్టి మనకు 10:30 గంటలు అనమాట. ఇది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 4వ క్వశ్చన్ చూడండి. 4వ క్వశ్చన్ ఏముందంటే, ఏ ఒక గడియారంను బికు 12% లాభంతో అమ్మాను, బి దానిని 5% నష్టంతో సికు అమ్మాను, సి ఆ గడియారానికి రూపాయలు 2660 చెల్లిస్తే ఏ ఆ గడియారంను ఎంత కొన్నాను ఇక్కడ. అయితే సో ఏ వద్ద ఆ గడియారం ఉన్నప్పుడు దాని యొక్క వెల ఎంత ఇక్కడ. అయితే చూడండి, సో ఏ దానిని కొన్న వెల ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ దానిని కొన్న వెల ఈజ్వల్ ఫస్ట్ మనం ఎక్స్ అనుకుందాం మనము. దీన్ని మనము సో ఏ వద్ద ఆ వస్తువు అంటే గడియారం ఉన్నప్పుడు దాని యొక్క ధర ఎక్స్ అనుకుందాం మనం. దాన్ని మనం 100%గా తీసుకుంటే మనము సో దీనిని 100%గా దీని యొక్క ధరను తీసుకుంటే మనము అప్పుడు ఏం చేసిన ఏనటువంటి వాడు సో బీకు ఆ వస్తువును 12% లాభంతో అమ్మాను. కాబట్టి సో బి యొక్క కొన్న వెల ఎంత చెప్పండి. సో బి కొన్న వెల అంటే ఈ వస్తువుకి ఎంత ఇప్పుడు 112% అనమాట. అంటే ఎక్స్కు 112% డబ్బులు కేటాయించి కొనడం జరిగింది. తర్వాత మళ్ళీ ఏమైంది, తర్వాత సి అనేటువంటి వ్యక్తి దాన్ని మళ్ళీ సో బి నుంచి కొన్నాడు అనమాట. కాబట్టి సి కొన్న వెల అంటే ఇప్పుడు ఏం చేయాలి మనము 112% ఎంతో కొంత అమౌంట్ అవుతుంది అనమాట. దాన్ని మనము సో బి వద్ద ఉన్నప్పుడు 100% అనుకుంటే మరి సి ఏం చేసింది చెప్పండి, దాని వాడు బి దాన్ని 5% నష్టంతో అమ్మిడు. అంటే సో బి వద్ద ఆ వస్తువు 100%గా ఉన్నప్పుడు దానిని సికు 5% నష్టంతో అమ్మినట్టు అర్థమైంది ఇక్కడ. సి బి వద్ద ఉన్నటువంటి ధరకు 5% నష్టం అంటే ఎంత, ఇప్పుడు 90%కు ఆ వస్తువును సికు అమ్మడం జరిగింది. అంటే సి యొక్క కొన్నవేలు అనమాట అది. అప్పుడు సి కొన్నవేలు ఎంత చెప్పండి, యాక్చువల్గా మనకు 2660 అనమాట. సింపుల్గా ఎలా చేస్తామంటే మనము మొదటి యొక్క దానికి మొదట ఏ వద్ద ఉన్నటువంటి వస్తువు యొక్క ధర ఎంత ఎక్స్ అనుకుంటే మనము ఇంకా డైరెక్ట్ రాసం చూడండి ఇక్కడ. సో ఎక్స్కి ఏం చేయాలి మనము, ఎక్స్ యొక్క ధర ఒకసారి ఏమని చెప్పండి 112% పెరిగింది, తర్వాత మళ్ళీ ఏమైనా తర్వాత 95% తగ్గిందనమాట. కాబట్టి సో ఈ విధంగా మారినప్పుడు 95%కి తగ్గినప్పుడు దాని యొక్క వెల ఎంత లాస్ట్కి ఎంత మనకు సో 2660 ఇలా రాసుకొని చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఏ వద్ద ధర సి అయినటువంటి వాడు 112%కి అమ్మిండు, బి అయినటువంటి వాడు 90% నష్టానికి అంటే 5% నష్టం 90%కి అమ్మిండు. అప్పుడు సో వాటి యొక్క వెల ఎంత చెప్పని చివరిగా 2660 కాబట్టి ఈ విధంగా రాస్తుంది ఇక్కడ నేను. దాని తర్వాత సూక్ష్మీకరణ చేస్తాం మనము. సో ఎక్స్ ఇంటూ 112% అంటే అర్థమైంది ఇక్కడ 112/100 సో ఇంటూ 90% అంటే అర్థమైంది 95/100 ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ సో 2660 అనమాట. దీన్ని సింప్లిఫై చేస్తే మనం ఎక్స్ ఈక్వల్ ఏమొస్తుంది చెప్పండి అప్పుడు. సో 2660 ఇంటూ 100 పైకి వచ్చి గుణిస్తాయి కాబట్టి సో 100 ఇంటూ 100 బై ఎంత ఇక్కడ 112 సో ఇంటూ 95 అనమాట. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే మనము సో 5 19 5 సో 20 ఇక్కడ, తర్వాత మళ్ళీ ఇక్కడ 19 ఎకం 19 19 ఎకం 19 ఇక్కడ మీకు ఎంత 7 ఉంటే 76 అంటే 19 140 ఇక్కడ అంటే మనకి ఎంత 112 140 ఇంటూ 20 ఇంటూ 100 ఉంది ఇక్కడ. మళ్ళీ క్యాన్సిల్ చేస్తే సో 14 ఎంబుల్ 112 14 10 110 అనమాట. అప్పుడు మనకి ఇక్కడ ఏముందంటే మొత్తం మీద ఎక్స్ విలువ ఇక్కడ 10 ఉంది, 10 ఇంటూ సో 20 ఇంటూ 100/8 అనమాట. మళ్ళీ క్యాన్సిల్ చేద్దాం మనము. సో 4 2 8 4 5 సో 20 2 ఎక్కం 2 5 ఇక్కడ మళ్ళీ 5 5 ఎంత అయిపోయింది 25 ఇంటూ 100 ఎంత అయిపోయింది సో 2500. కాబట్టి సో ఏ అనేటువంటి వస్తువు ఆ వస్తువును కొన్నటువంటి వేల ఎంతంటే 2500 రూపాయలకు కొనడం జరిగిందన్నమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకొని చాలా ఈజీ చూడండి ఇక్కడ. సో మొదటి ధర ఏదైతే ఉంటుందని ఎక్స్ అనుకుంటామో దాని తర్వాత సో ఆ వస్తువు యొక్క శాతం ఏ విధంగా మారిందో ఆ శాతాల చేత గుణించి చివరిగా ఉన్నటువంటి విలువకు సమానం చేసుకుంటే మనకు వచ్చేటువంటిదే ఈ ఎక్స్ యొక్క విలువ వస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా చేయడం జరిగింది ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. తర్వాత 5వ క్వశ్చన్ చూడండి. 5వ క్వశ్చన్ ఏముందంటే 3 రకాల నూనెలు 42 లీటర్లు 28 లీటర్లు 70 లీటర్లు ఉన్నాయి.
ఈ మూడింటిని ఖచ్చితంగా కొలవడానికి కొలత పాత్ర యొక్క గరిష్ట ఘన పరిమాణం ఎంత అన్నాడు ఇక్కడ. అది కూడా ఏం మనకి లీటర్లో కావాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనకి వేరే వేరే కొలతలు ఇచ్చిన తర్వాత సో వాటిని అన్నింటినీ కొలిచేటువంటి గరిష్ట పరిమాణం ఏదంటే గరిష్ట కొలత ఏదంటే మనం ఏం చేస్తాం సింపుల్గా మనము ఈ మూడింటి యొక్క మనం గాసాబా కనుకుంటే మనకు వచ్చేటువంటి ఆన్సర్ అవుతుందన్నమాట. అయితే మనకి ఇచ్చిన విలువలు ఏమైనా చెప్పండి 42, సో తర్వాత 28, తర్వాత 70 అనమాట. ఫస్ట్ ఏం చేద్దాం మనం ఈ రెండు విలువలు తీసుకుందాం మనము, వీటి గాసాబా కనుక్కుందాం మనము. మరి 28 చేత 42ను భాగించాలి మనం, భాగార పద్ధతి ప్రకారం చేద్దాం గాసాబాను మనము. 42 చేసేమొస్తే 28 1 సో 28 ఇక్కడ మనకి ఎంత వస్తుంది ఇప్పుడు 1 4 ఇక్కడ 14 వస్తుంది. మళ్ళీ 28 మళ్ళీ ఏం చేస్తాం మనము ఈ యొక్క 14 చేత భాగిస్తాం మనం, 14 రెంట్ల 28 కాబట్టి మనకి ఏమొచ్చింది ఇక్కడ శేషము 0 వచ్చిందంటే అర్థమైంది. ఇక్కడ 42 28లో గాసాబా ఎంత అయిపోయింది ఇక్కడ 14 అనమాట. మళ్ళీ ఏం చేస్తామో ఈ గాసాబా ఏదైతే వచ్చిందో దాంతోనే మళ్ళీ సో మిగతా విలువ ఏదైతే ఉందో దాన్ని కూడా భాగిస్తాం తర్వాత మనము. నెక్స్ట్ ఏం చేస్తాము 14 చేత చిన్నది 14 14 చేత ఏం చేయాలి 70ని భాగించాలి మనము. సో ఇక్కడ డైరెక్ట్ మొత్తం చూడండి ఇక్కడ 14 5 ఎంత అయిపోయింది 70 కాబట్టి సో డైరెక్ట్ మనకి శేషం 0 వచ్చింది కాబట్టి సో చివరిగా శేషం 0 వచ్చినప్పుడు ఏదైతే విలువ భాగిస్తుందో మనకు అదే గాసాబా అవుతుంది అన్నమాట. కాబట్టి సో 28 42 70 యొక్క గరిష్ట విలువ ఎంతంటే గరిష్ట ఘన పరిమాణాన్ని కొలిచేటువంటి ప్రమాణం ఏంటంటే మనకు 14 లీటర్ల ప్రమాణం అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ. సో మూడింటిని మనము ఒకేసారి పెద్ద ప్రమాణంతో కొలిచినప్పుడు అతి తొందరగా వాటి యొక్క కొలతలు కొలవగలగాలి మనం. ఆ ప్రమాణం ఏంటంటే 14 లీటర్లు అంటే సో 14 లీటర్ల ఉన్నటువంటి పరిమాణంతో మనము 28 లీటర్స్ 2 టైమ్స్ కొలిచేస్తాం మనము, దీన్ని 3 టైమ్స్ దీన్ని 5 టైమ్స్ కాబట్టి ఈ విధంగా అనమాట. అందుకోసం తీసుకుంటారు ఈ విధంగా. తర్వాత 6వ క్వశ్చన్ చూడండి. 6వ క్వశ్చన్ ఏముందంటే సో 9 7 2 1 5 x 6 అనేటువంటి సంఖ్య 11 చే నిశ్శేషంగా భాగించబడుచున్న x స్థానంలో అమర్చవలసిన సంఖ్య ఎంతని ఇక్కడ. అయితే మీకు తెలియాలి సో ఏదైనా ఒక సంఖ్య 11 చేత భాగించబడుతుందా లేదంటే సో కనుక మనకు ఒక నియమం ఉంటుంది. ఆ నియమం ఏంటంటే ఇచ్చినటువంటి సంఖ్య మీకు ఏమని చెప్పండి ఇక్కడ సో 9 7 2 1 5 x 6 అనమాట. ఇందులో మనము బేసి స్థానాలు సరి స్థానాలు తీసుకుంటాం మనము. ఇక్కడ 1 2 3 4 5 6 7 కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం మనము బేసి స్థానాలు ఇక్కడ అంటే 6 బేసి స్థానం 3 బేసి స్థానం 2 బేసి స్థానం 9 బేసి స్థానం ఇక్కడ. తర్వాత సరి స్థానాలు ఏమన్నా ఇక్కడ 7 1 x అనమాట. కాబట్టి ఇవి ఏంటి మనకి ఇక్కడ సరి స్థానాలు. కాబట్టి ఈ సరి స్థానాల విలువలు బేసి స్థానాల విలువలు కలిపినప్పుడు మనము సో వాటి మధ్య తేడా 0 అన్నా కావాలి, లేకపోతే వాటి మధ్య తేడా అనేటువంటిది 11 యొక్క గుణిజం అన్నా కావాలి. అప్పుడు ఏమైతే చెప్పండి అది 11 చేత భాగించబడుతుంది. కాబట్టి మనకేమిచ్చింది ఇక్కడ ఆల్రెడీ 11 చేత నిశ్శేషంగా భాగించబడుతుందంట. అది అంటే ఈ సంఖ్య 11 చేత భాగించబడుతుందంట. మరి భాగించబడితే మనకు x ఉన్న స్థానంలో ఈ క్రింది ఆప్షన్లు ఏది ఉండాలన్న ఇక్కడ. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం మనము బేసి స్థానం ఫస్ట్ కూడదాం మనం. ఏమని చెప్పండి ఇక్కడ సో 9 ప్లస్ 1 ప్లస్ 2 ఇక్కడ 9 ప్లస్ 2 ప్లస్ 5 ప్లస్ 6 వీటి మొత్తం ఎంత చెప్పండి సో 11 13 22 వచ్చి మొత్తం ఈ మొత్తం 22 మనకు వచ్చింది ఇక్కడ. మరి సరి స్థానాలు ఏమని చెప్పండి ఇక్కడ సో 7 1 x కాబట్టి 7 ప్లస్ 1 ప్లస్ x ఈ మొత్తం ఏమొస్తుంది మనకు 7 ప్లస్ 1 అంటే 8 వస్తుంది, 8 ప్లస్ x అనమాట. మరి ఈ x ప్లేస్లో మనం ఈ ఆప్షన్లలో ఏది రాస్తే మనకు వీటి మధ్య భేదం మనకు 11 యొక్క గుణిజం అవుతుందో చూసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 రాష్ట్రం అనుకోండి. ఇక్కడ 3 రాస్తే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ 8 ప్లస్ 3 అంటే మనకు 11 వస్తుంది. కాబట్టి సో 22 - 11 ఎంత చెప్పండి మళ్ళీ మనకు 11 వస్తుంది. కాబట్టి 22లో 11 పోతే 11 వస్తుంది. కాబట్టి 11 ఏంటి మనకి ఇక్కడ 11 యొక్క గుణిజం కాబట్టి మనకు ఆన్సర్ మనకు 3 అవుతుంది. మరి మిగతా రాసి ఏమొస్తుంది చూద్దాం ఒకసారి. 2 రాసి ఏమొస్తుంది చెప్పండి 8 ప్లస్ 2 అంటే 10 వస్తుంది. 22 - 10 ఎంత చెప్పండి 12. అది 12 11 ఎకంలో రాదు కాబట్టి 2 ఆప్షన్ కాదు మనకి అది. మరి 3లో ఉన్నటువంటి 1 రాసి ఏమొస్తుంది 8 ప్లస్ 1 9 వస్తుంది. 22లో 9 పోతే ఏమొస్తుంది చెప్పండి మనకు సో 13 వస్తుంది. అది కూడా మనకు 11 ఎకంలో రాదు కాబట్టి మనకు అది కూడా మనకు ఆన్సర్ కాదనమాట. అదేవిధంగా 5 రాస్తే ఏమొస్తుంది చెప్పండి సో 8 ప్లస్ 5 13 వస్తుంది అనమాట. మనకు 9 వస్తుంది. 9 కూడా మనకు 11 ఎకంలో రాదు కాబట్టి మనకు అది కూడా ఆప్షన్ కాదు. కాబట్టి మనకు ఆప్షన్ ఏమంటే సో ఫస్ట్ ఆప్షన్ 3 మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 7th చూడండి. 7th ఏముందంటే మిస్టర్ ఏ 1 సెకనులో 1.23 మీటర్ల దూరము నడవగలడు. అయినా 12 నిమిషాల్లో అతడు నడిచేటువంటి దూరం ఎంత అన్నాడు ఇక్కడ. అయితే చూడండి చాలా సింపుల్ క్వశ్చన్ చూడండి. మరి 1 సెకనులో ప్రయాణించే దూరం ఎంత అయిపోయింది సో 1.23 మీటర్లు అంట. దీని ఏం చేద్దామని దీన్ని మనం ఫస్ట్ మనం మిశ్రమ నుంచి అపక్రమంగా మారుదాం మనము. సో 3 × 3 3 ప్లస్ 2 ఎంత అయిపోయింది 5 సో 5/3 అనమాట. కాబట్టి 1 సెకనులో ప్రయాణించేటువంటి దూరం ఎంత అంటే 5/3 మీటర్లు అనమాట. మళ్ళీ ఏమంటే ఇక్కడ మనకి 12 నిమిషాలు అన్నాడు ఇక్కడ. అయితే మనకు మొదటి ఇచ్చినటువంటి కాలం యొక్క ప్రమాణం మీకు ఏమని చెప్పండి ఇక్కడ సెకండ్ ఉంది కాబట్టి మనం ఏం చేద్దాము సో 12 నిమిషాలని కూడా మనము సెకండ్లలో మార్చుకుందాం మనము. మీకు తెలుసు 1 నిమిషం అంటే ఎంత 60 సెకండ్లు కాబట్టి మరి 12 నిమిషాలు ఎంత అంటే ఇక్కడ 12 × 60 1272 కాబట్టి 720 సెకండ్స్ అనమాట. కాబట్టి 12 మినిట్స్ అంటే ఇక్కడ 720 సెకండ్స్ అనమాట. ఇప్పుడు కనుక్కుందాం మనము
మరి 1 సెకండ్లో ప్రయాణించే దూరం ఎంత చెప్పండి 5/3 మీటర్లు. అయితే మనకేం కావాలి, మనకి 720 సెకండ్లలో ప్రయాణించే దూరం మనం ఎక్స్ అనుకుంటాం సింపుల్గా. మనం అప్పుడు ఏం చేస్తాం, దాన్ని మనం క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ 1, సో ఎక్సే అవుతుంది. ఇక్కడ ఏమంటుంది చెప్పండి, ఇక్కడ 720 ఇంటూ 5/3, 720 ఇంటూ 5/3 అనమాట. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాము. సో 3 ఎక్క 3, 3 2 6, 3 4 0 ఇక్కడ. కాబట్టి మనకు వచ్చింది ఏమంటే ఇప్పుడు సో 240 ఇంటూ 5 అనమాట. 240 ఇంటూ 5 ఎంతో చెప్పండి, సో 1200. కాబట్టి మరి 720 సెకండ్లలో లేదా 12 నిమిషాలలో ఏనటువంటి వ్యక్తి ప్రయాణించే దూరం ఎంతంటే 120 మీటర్లు. సో ఇది మనకు ఆన్సర్. సో 120 కాదు, 1200 మీటర్లు కావడము జరుగుతుంది అనమాట. సో తర్వాత 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ ఏముందంటే 10 మీటర్ల పొడవు 8 మీటర్ల వెడల్పు గల స్థలములో 5 మొక్కల పాదులు తీయబడ్డాయి. మొక్కల పాదులని 2 మీటర్ల భుజం గల చతురస్రాలైన మిగిలినటువంటి ప్రదేశం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. అయితే మనకు ఒక స్థలం ఉందంట, ఆ స్థలం యొక్క మనకు పొడవు ఎంత చెప్పండి ఇక్కడ. సో 10 మీటర్లు అంట, వెడల్పు ఎంత చెప్పండి ఇక్కడ 8 మీటర్లు అంట. అంటే మనకు ఎందుకు ఇక్కడ మనకు దీర్ఘ చతురస్రాకారమైనటువంటి ఒక స్థలం ఉందంట. దీంట్లో ఏం చెప్పండి ఇక్కడ 5 మొక్కల పాదులు అంటే మనకి 5 గుంతలు చేసినట్టు మనకు మొక్కలు పాదడం కోసము. సో అది మనకి ఏ ఆకారం చెప్పండి, చతురస్రాకారం ఉందంట. ఆ చతురస్రం భుజం ఎంత చెప్పండి 2 మీటర్లు అంట. కాబట్టి సో ఇక్కడ ఒక పాదు, తర్వాత ఈ విధంగా అనమాట 2, సో 3 4 ఈ విధంగా మనకు 5 పాదులు ఇచ్చినట్ట. దీని ఒక్కొక్క భుజం ఎంత ఇక్కడ 2 మీటర్స్ అనమాట. అయితే ఈ 5 భాగాలు వదిలిపెట్టగా మిగిలినటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో దీని యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. అప్పుడు సింపుల్గా ఏం చేస్తాం మనము, దీర్ఘ చతురస్ర వైశాల్యం నుంచి ఈ 5 యొక్క చతురస్రాల వైశాల్యాన్ని తీసేస్తే మనకు వచ్చేటువంటిది ఏమంటే సో మిగతా ప్రాంతం యొక్క వైశాల్యం అనమాట. మరి దీర్ఘ చతురస్ర వైశాల్యం ఏం చెప్పండి, పొడవు ఇంటూ వెడల్పు. కాబట్టి డైరెక్ట్ రాస్తుంది ఇక్కడ 10 ఇంటూ సో 8 L ఇంటూ B మైనస్ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత చెప్పండి, సో భుజం ఇంటూ భుజం కాబట్టి ఎంత ఇక్కడ 2 ఇంటూ 2 కాబట్టి సో 2 ఇంటూ 2 అనమాట. ఇది ఎందునే మొత్తం చెప్పండి మనకు 5 ఉన్నాయి కాబట్టి ఇంటూ 5 చేస్తున్నాయి ఇక్కడ. సో వీటి మైనస్ చేస్తే వచ్చేది మనకు ఆన్సర్ అనమాట. మరి 10 ఎంబులు ఎంత చెప్పండి 80, తర్వాత మైనస్ 2 2 4, 4 5 ఎంత చెప్పండి 20. కాబట్టి సో 80 - 20 ఎంత చెప్పండి 60. కాబట్టి మనకు మిగతా ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతం యొక్క వైశాల్యం ఏంటంటే 60 చదరపు మీటర్లు. ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్ ఏమందంటే ఒక త్రిభుజం యొక్క భూమి ఎత్తులు 4:5 నిష్పత్తిలో కలవు. త్రిభుజం యొక్క వైశాల్యము 640 సెంటీమీటర్ స్క్వేర్ అయినా దానికి ఎత్తు ఎంత అన్నాడు మీకు తెలుసు ఆల్రెడీ. సో త్రిభుజం యొక్క భూమి అంటే బీతో సూచిస్తాం మనము, తర్వాత ఎత్తు అంటే హెచ్తో సూచిస్తాం మనము. మరి వీటి నిష్పత్తి ఎంత చెప్పండి ఇక్కడ 4:5 కాబట్టి మరి బి అంటే ఏమనుకుంటాం మనము 4x అనుకుంటాము, హెచ్ అంటే మనము 5x అనుకుంటాము. మరి మీకు తెలుసు త్రిభుజ వైశాల్యము A సో హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అనమాట, హాఫ్ ఇంటూ B ఇంటూ హెచ్ అనమాట. మరి ఏంటంటే మనకి ఎంత ఇచ్చింది ఇక్కడ 640 కాబట్టి 640 రాస్తుంది ఇక్కడ. 640 1/2 ఇంటూ B అంటే ఏమనుకున్నాం మనం, సో B అంటే 4x కాబట్టి 4x ఇంటూ హెచ్ అంటే ఎంత చెప్పండి 5x కాబట్టి 5x ఇక్కడ. మరి క్యాన్సల్ చేద్దాం మనము 2 ఎక్కం 2, సో 2 2 4 ఇక్కడ. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి 2 5 10, ఇక్కడ x ఇంటూ x ఉంటుంది ఇక్కడ. మరి x ఇంటూ x ఎంత చెప్పండి x² అవుతుంది ఇక్కడ. మరి 2 ఇంటూ 5 10 కాబట్టి 10 యూనిట్లకు వస్తుంది భాగిస్తారు కాబట్టి 640/10 క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది ఇప్పుడు మీకు 64 వస్తుంది అనమాట. మరి చూడండి x² 64 అయితే మరి x ఎంత చెప్పండి x 8 అవుతుంది అనమాట. కానీ మనకేం అడిగాడు ఎత్తు ఎంత అన్నాడు కాబట్టి ఎత్తు అంటే ఏమనుకున్నాం మనము, సో 5x కాబట్టి 5 ఇంటూ x అంటే 8 కాబట్టి 5 ఎంబులు ఎంత చెప్పండి 40 సెంటీమీటర్లు. కాబట్టి త్రిభుజం ఎత్తు ఎంత అంటే 40 సెంటీమీటర్లకు సమానం కావడము జరిగిందనమాట. నెక్స్ట్ 10వ క్వశ్చన్ చూడండి. 10వ క్వశ్చన్ ఏముందంటే 80 మీటర్ల పొడవు 60 మీటర్ల వెడల్పు గల ఒక ప్లాట్ చుట్టూ 3 మీటర్ల వెడల్పు గల ఒక బాట నిర్మించారంట. అయితే బాట ఒక వైశాల్యం ఎంత? ఫస్ట్ ఏమి ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రాకార ప్లాట్ ఉందంట. ఈ ప్లాట్ యొక్క పొడవు ఎంత చెప్పండి ఇక్కడ 80 మీటర్స్ అనమాట. ఇది తర్వాత వెడల్పు ఎంత చెప్పండి ఇక్కడ 60 మీటర్లు అనమాట. అయితే సో దీని చుట్టూ చెప్పండి ఇక్కడ చెప్పండి ఇక్కడ 3 మీటర్ల వెడల్పు గల ఒక బాట నిర్మించారట. మరి వెడల్పు అంటే అర్థమైంది ఇక్కడ నుంచి 3 మీటర్లు, సో ఇది 3 మీటర్లు, ఇక్కడ 3 మీటర్లు, ఇక్కడ 3 మీటర్లు అనమాట. సో 3 3 ఉంటుంది ఇక్కడ, ఇవన్నీ కలిపేస్తుంది ఇక్కడ. సో ఇది మనకు బాట అనమాట ఇక్కడ. సో ఇది బాట అనమాట. ఈ బాటకు వెడల్పు ఎంత చెప్పండి ఇక్కడ మనకు 3 మీటర్లు అనమాట. మరి లోపలి దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పు ఎంత చెప్పండి ఇక్కడ మనకు, సో 80 మీటర్లు 60 మీటర్లు అనమాట. ఇదేమో 80 మీటర్స్, ఇదేమో 60 మీటర్స్ అనమాట. అయితే ఈ బయటి ప్రాంతం యొక్క ఏదైతే ఉంటుందో ఈ బయట యొక్క వెడల్పు ఎంత అవుతుందో చెప్పినప్పుడు, సో పొడవు ఎంత చెప్పండి 80, ఇక్కడ 3 కాబట్టి 86 అవుతుంది అనమాట. అంటే సో బయటి దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఎంత మనకి 86 మీటర్స్ అనమాట. మరి వెడల్పు ఎంత చెప్పండి ఇక్కడ 60 ఉంది కాబట్టి 60 + 3 తర్వాత +3 ఇక్కడ మొత్తం ఎంత 60 + 6 కాబట్టి 66 అవుతుంది మొత్తం ఇక్కడ. అంటే సో బయటి దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పు ఎంత అంటే 86 66 అనమాట. మరి లోపలి దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పు ఎంత చెప్పండి 80 అనమాట. ఈ రెండు దీర్ఘ చతురస్రాల భేదమే, దీర్ఘ చతురస్రాలు వైశాల్యాల భేదమే మనకు బాట యొక్క వైశాల్యం సమానం అవుతుంది. కాబట్టి
సో మరి బయట దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత? సో పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి 86 ఇంటూ 66 మైనస్ లోపలి దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత చెప్పండి? సో పొడవు ఇంటూ వెడల్పు అంటే 80 ఇంటూ 60 కాబట్టి సో 80 ఇంటూ 60 అనమాట. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి మనకి 86 ఇంటూ 66 అంటే మనకి ఇది సో 5676 వస్తుంది. ఇంటూ చేస్తే మైనస్ ఇది ఎంత చెప్పండి ఇక్కడ 4800 అనమాట. మరి తీసేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే సో 876 చదరపు సో మీటర్లు. కాబట్టి ఈ బాట యొక్క వైశాల్యం ఎంత మనకు 876 చదరపు మీటర్లకు సమానం కావడము జరిగిందనమాట. అయితే చాలా మంది చేసే కన్ఫ్యూజ్ ఏమంటే ఇక్కడ 3 మీటర్లు కాబట్టి కేవలము బయటి దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు కేవలము సో లోపలి దీనికి మనం కేవలం 3 మాత్రమే యాడ్ చేస్తూ ఉంటారు. 3 కాదు, మనము సో 2 టైమ్స్ యాడ్ చేయాలి. మనం 3 + 3 అంటే 6 యాడ్ చేయాలి మనం. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఈజీ క్వశ్చన్ చూడండి. 11th క్వశ్చన్ ఏముందంటే 30 మీటర్ల పొడవు 15 మీటర్ల వెడల్పు 30 సెంటీమీటర్ల పొడవు 15 సెంటీమీటర్ల వెడల్పు మరియు 8 సెంటీమీటర్ల ఎత్తుగల దీర్ఘఘన ఘన పరిమాణము మరియు ప్రతిభుజము 16 సెంటీమీటర్ల గల సమఘనము ఘన పరిమాణాల మధ్య తేడా ఎంత అంటే సమఘనము దీర్ఘఘనం ఇచ్చినటువంటి కొలతలు ఇచ్చినాను ఇక్కడ. వాటి యొక్క ఘన పరిమాణాల మధ్య తేడా ఎంత ఇక్కడ. అయితే చూడండి సో దీర్ఘఘనం కొలతలు మనకి ఏమన్నా పొడవు అంటే ఎల్ ఇక్కడ ఎల్ ఇక్కడ 30 ఇచ్చినాడు. సో బి అంటే 15, సి హెచ్ అంటే ఏం చెప్పండి మనకి ఇక్కడ సో 8 అనమాట. అదేవిధంగా సమఘనం యొక్క భుజం ఎంత మనం ఏ అనుకుంటాం కాబట్టి ఏ ఎంత మనకి 16 అనమాట. మరి మీకు తెలుసు ఆల్రెడీ దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం ఏంది? సో ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు కాబట్టి ఈ మొత్తం విలువ రాస్తే ఏమొస్తుంది 30 ఇంటూ 15 ఇంటూ 8 అనమాట. మొత్తం గురించి మనకి ఎంత వస్తుందంటే సో 3600 వస్తుంది అనమాట. ఇది మనకు దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణము. సో 3600 సో సెంటీమీటర్ క్యూబ్ లేకపోతే ఘనపు సెంటీమీటర్లు అనమాట. తర్వాత మరి సమఘనం యొక్క ఘన పరిమాణం ఎంత? సో ఏ ఇంటూ ఏఆర్ భుజం ఇంటూ భుజం కాబట్టి 16 ఇంటూ 16 అనమాట. ఈ మొత్తం గుణిస్తే మనకు వచ్చే విలువ ఎంత చెప్పండి 4096 సెంటీమీటర్ క్యూబ్ లేదా ఘనపు సెంటీమీటర్లు అనమాట. మరి ఇందులో పెద్దది ఏమో చెప్పండి ఇక్కడ సమఘనం యొక్క ఘన పరిమాణం పెద్దగా ఉంది కాబట్టి వీటి మధ్య తేడా ఏమైతే చెప్పండి 4096 మైనస్ 3600 అనమాట. అప్పుడు మనకు వచ్చే విలువ ఏంటంటే 496 సెంటీమీటర్ క్యూబ్ లేదా ఘనపు సెంటీమీటర్లు. కాబట్టి ఈ రెండు వస్తువుల మధ్య ఘన పరిమాణాల మధ్య తేడా ఏంటంటే 496 ఘనపు సెంటీమీటర్లకు సమానం కావడం జరిగిందనమాట. నెక్స్ట్ 12th ప్రాబ్లం చూడండి. 12th ఏమంటే సో √(x-1 × y + 2 = 9 మరియు x, y ధన పూర్ణాంకములైన x మరియు y విలువలు ఎంత అనేది ఇక్కడ చాలా సింపుల్ చూడండి ఇక్కడ. అయితే దీనికి మనం ప్రత్యేకించి దీన్ని సాధించడానికి మనకు పద్ధతి అంటే ఏం లేదన్నమాట. ఎందుకోసం అంటే మనకి ఇక్కడ 2 చరరాశులు ఉన్నాయి ఇక్కడ, కానీ విలువ మాత్రం ఒకటే ఉంది కాబట్టి మనకు సో జస్ట్ ఏం చేస్తాం మనం ప్రతిక్షేపించి వీటికి విలువలు కనుక్కుంటాం మనము. అందుకోసం మనకు ఆప్షన్ ఇచ్చింది ఇక్కడ 1 2 3 4 ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ. సింపుల్గా ఏం చేద్దాం ఫస్ట్ మనము √ ఏముందంటే ఇక్కడ x-1 × సో y + 2 = 9 కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తుంది దీన్ని నేను ఇరువైపులా వర్గం చేస్తే ఏమైతే ఇక్కడ రూట్ పోతుంది కాబట్టి అప్పుడు ఏమొస్తుంది మనకు సో x-1 × y + 2 వస్తుంది అనమాట. ఈక్వల్ ఎంత 9² అంటే ఎంత సో 81. ఎందుకంటే వర్గం చేస్తే మనకు దీని యొక్క వర్గమూలం పోతుంది, దీనికి వర్గం అవుతుంది అనమాట 81 అనమాట. మరి సో దీనిలో ఏది ప్రతిక్షేపిస్తామని దీనికి సరిపోతుంది. ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దాం మనము ఇది x ఇది y అనుకుంటే మనము x ఉన్న అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను x ఉన్న అక్కడ 10 రాస్తున్నాను ఇక్కడ నేను. సో 10 - 1 ఇంటూ మరి y అంటే అయితే 7 కాబట్టి 7 + 2 అనమాట. చూడండి 10 - 1 అంటే ఎంత చెప్పండి 9 వస్తుంది ఇంటూ సో 7 + 2 ఎంత చెప్పండి 9 అనమాట. మరి 9 ఎంత చెప్పండి 81 కాబట్టి అంటే ఫస్ట్ మనకు ఆన్సర్ అవుతుంది. ఎందుకోసం అంటే ఈ విలువలు ప్రతిక్షేపిస్తే మనకు వచ్చినటువంటి విలువ 81కి సమానమైంది కాబట్టి ఈ LHS విలువ RHSకి సమానమైంది కాబట్టి మనము x అంటే 10 y అంటే 7గా తీసుకుంటే మనకి ఇది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. మిగతా ఏవి కూడా ఆప్షన్లు మనకు ఆన్సర్లు కావన్నమాట. నెక్స్ట్ 13 చూడండి. 13 ఏముందంటే సో √24 + √216 216/√96 యొక్క విలువ ఎంత అన్నాడు ఇక్కడ. చాలా సింపుల్ చూడండి. ఫస్ట్ ఏం చేద్దాం మనము ఈ ఇచ్చినటువంటి విలువలు ఏవైతే వాటిని మనము 6 యొక్క గుణిజాలుగా రాసుకుందాం. మనము 6 గుణిజాలుగా రాస్తే చెప్పండి √24 అంటే ఏం రాసుకోవచ్చు మనము సో 4 × 24 రాసుకోవచ్చు. ప్లస్ దీని ఏం రాసుకోవచ్చు మనము సో 36 × 6 రాసుకోవచ్చు. 36 6 216 అనమాట. సో బై ఇక్కడ 96 ఏం రాసుకుంటామంటే మనము సో √16 96 అంటే ఈ విధంగా రాసుకుని చూడండి ఇక్కడ. తర్వాత ఈ √4 × 6 √36 × 6 √60 × 6 అనమాట. అయితే 4 యొక్క వర్గమూలం మీద 2 కాబట్టి రూట్ నుంచి 4 బయటకు వస్తే ఏమవుతుంది సో 2 ఉంటుంది కాబట్టి దీన్ని ఏం రాసుకున్నప్పుడు మనము 2√6గా రాసుకోవచ్చు. ప్లస్ దీని ఇక్కడ 36 బయటకు వస్తే 6 అవుతుంది కాబట్టి 6√6 అనమాట. బై ఇక్కడ 16 బయటకు వస్తే 4 కాబట్టి 4√6గా రాసుకోవచ్చు. మనం ఇక్కడ చూడండి ఇక్కడ సో 2√6 + 6√6 రెండు కూడా సజాతి కరణీయ సంఖ్యలు కాబట్టి ఏం చేస్తాం మనం వాటి గుణకాలు కలుపుతామని ఇక్కడ 2 + 6 ఎంత 8 కాబట్టి 8√6 అనమాట. బై ఎంత ఉంది ఇక్కడ 4√6 కాబట్టి సో లవహారాలను మనం √6 క్యాన్సిల్ చేసేటప్పుడు మనకు వచ్చే విలువ అంటే ఇక్కడ 8/4 ఉంది. ఇక్కడ మళ్ళీ క్యాన్సిల్ చేస్తే మనం
4 ఎక్కం 4 రెంట్ల కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే సో 2 అవుతుంది. చాలా సింపుల్గా ఆన్సర్ 2 అవడం చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ 14వ క్వశ్చన్ చూడండి. 14వ క్వశ్చన్ ఏమంటే x/7 - x/8 = 20 అయితే x విలువ ఎంత? చాలా సింపుల్ చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం కాస్ కడదాం మనము. సో 7 ఎములు ఎంత చెప్పండి? 56. నెక్స్ట్ అడ్డుగుణకరం ఇక్కడ సో 8 × x సో 8x - 7 × x 7x అనమాట. ఈక్వల్ చెప్పండి ఇక్కడ సో 20 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ సో 8x - 7x అని చెప్పండి ఒక x వస్తుంది. x ఈక్వల్ ఎంత చెప్పినప్పుడు ఇది అవతల పోతే గుణిస్తారు కాబట్టి సో 20 × 56 అనమాట. మరి 56 2 ఎంత? 112 ప్లస్ ఒక 0 కాబట్టి 0 అనమాట ఇక్కడ. కాబట్టి x విలువ మనకి ఎంతంటే 1120కి సమానం కావడం జరిగింది. 1120కి సమానం అనమాట. నెక్స్ట్ 15 చూడండి. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చింది ఇక్కడ సో 9 × x + y² - 16 × x - y² అంట. దీని కారణాంకాలు విభజించాలంట మనము. అయితే చూడండి ఇక్కడ సో 9 ఉంది ఇక్కడ x + yకి మాత్రమే స్క్వేర్, x - yకి మాత్రమే స్క్వేర్ ఇక్కడ. సో 9కు 16కు స్క్వేర్ లేదు ఇక్కడ. దానికోసం ఏం చేస్తాం మనము సో ఈ మొత్తాన్ని కలిపి రాస్తాం మనము 3 × సో x + y² రాసుకుంటాము. దీన్ని కూడా ఏం చేస్తాం మనము సో 4 × x - y² రాసుకుంటాం మనం. దాని తర్వాత ఈ 3తో మొత్తాన్ని గుణిస్తే ఏమొస్తుంది సో 3x + 3y² అవుతుంది. మళ్ళీ తర్వాత 4తో గుణిస్తే 4x - 4y² అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ మొత్తం కలిసి మనకి ఇక్కడ సో 1 2 విలువల వర్గాలుగా మారింది ఇక్కడ. మనకి దేని లాగా చెప్పండి ఇప్పుడు ఇది సో a² - b² ప్రకారం ఉంది కాబట్టి మన ఫార్ములా అయింది సో a + b × a - b ప్రకారం విడగొడుతుంది. దీన్ని మనము కంపేర్ చేసుకుంటే a అంటే ఎంత చెప్పండి ఇక్కడ సో 3x + 3y అనమాట. మరి b అంటే ఎంత చెప్పండి ఇక్కడ 4x - 4y అనమాట. మరి దీనిలాగా విడగొడితే ఏమొస్తుంది a + b అంటే ఏమొస్తుంది చెప్పండి సో a అంటే సో 3x + 3y ప్లస్ ఉంది ఇక్కడ ప్లస్ b అంటే ఏమొస్తుంది చెప్పండి 4x - 4y అనమాట. తర్వాత అదేవిధంగా a - b a అంటే ఎంత చెప్పండి సో 3x + 3y. ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ మైనస్ అంటే ఏం చేస్తాం మనం వీటికి గుర్తులు మార్చి రాస్తాం మనం. అప్పుడు ఏమొస్తుంది -4x + 4y ఇదనమాట. తర్వాత ఇప్పుడు వీటిని సూక్ష్మీకరిస్తే మనము 3x + 4x ఎంత చెప్పండి 7x. తర్వాత 3y - 4y ఎంత ఒక y కాబట్టి 7x - y. ఇక్కడ చూడండి ఇక్కడ 3x - 4x అంటే -x వస్తుంది కాబట్టి ఏం చేస్తాం ఫస్ట్ ప్లస్ రావడం కోసం మనము 3y + 4y ఎంత 7y ముందు రాస్తున్నాం. తర్వాత 3x - 4x ఎంత చెప్పండి ఒక x కాబట్టి ఇది అనమాట. ఇది కాబట్టి ఇచ్చినటువంటి దత్తాంశం యొక్క కారణాంకాలు మనకి ఏమైతాయంటే 7x - y × 7y - y ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 16వ క్వశ్చన్ చూడండి. 16వ క్వశ్చన్ ఏమంటే మొదటి 10 ప్రధాన సంఖ్యల సగటు అన్నాడు. ఇక్కడ మీకు తెలుసు ప్రధాన సంఖ్యలు అంటే ఏంది సో 1 మరియు దానికి అదే కారణాంకం ఉండి వేరే కారణాంకాలు లేకుండా సంఖ్యలు ఏమంటారంటే ప్రధాన సంఖ్యలు అని అంటారు. ప్రధాన సంఖ్యలకు కనీసం మనకు కనీసం కాదు ఖచ్చితంగా 2 కారణాంకాలు ఉంటాయి అనమాట. అవి ప్రధాన సంఖ్యలు అయితే మరి మొదటి 10 ప్రధాన సంఖ్యలు ఏముంటాయి చెప్పండి సో ప్రధాన సంఖ్యల సగటు అన్నాడు కాబట్టి నేను డైరెక్ట్ రాసిన చూడండి ఇక్కడ సో x బార్ సగటు ఫార్ములా రాశుల మొత్తంపై రాశుల సంఖ్య కాబట్టి అదనమాట. మరి మొదటి 10 ప్రధాన సంఖ్యల మొత్తం రాయాలి ఫస్ట్ మనము. మరి మొదటి 10 ప్రధాన సంఖ్యలు ఏముంటాయి సో రెండొక ప్రధాన సంఖ్య 2 + 3 ప్లస్ తర్వాత 5 ప్లస్ 7 1 2 3 4 తర్వాత 11 5 తర్వాత సో 13 తర్వాత 17 తర్వాత 19 సో తర్వాత 23 తర్వాత 29 ఇవి మనకు మొదటి 10 ప్రధాన సంఖ్యలు 1 2 3 4 5 6 7 8 9 10 అనమాట. కాబట్టి ఇవి మొదటి 10 ప్రధాన సంఖ్యలు. మరి సగటు ఫార్ములా రాశుల మొత్తం అంటే ప్రధాన సంఖ్యల మొత్తం బై వాటి సంఖ్య మొత్తం ఎంత 10 కాబట్టి 10 రాస్తుంది ఇక్కడ. తర్వాత x బార్ ఇవన్నీ కూడితే మనకు వచ్చే విలువ చెప్పండి సో 129 వస్తుంది అనమాట బై 10 అనమాట ఇక్కడ. మరి 129/10 అంటే మనకి ఇక్కడ భిన్నం కాబట్టి అక్కడనే దాన్ని ఏం చేస్తాం మనము దశాంశ భిన్నంగా మార్చాలంటే ఒకటి పక్కల ఒక 0 అంటే ఏం చేస్తాం మనం సింపుల్గా ఒక అంకె వదిలేసి పాయింట్ పెడతాం కాబట్టి సో 12.9 కాబట్టి మొదటి 10 ప్రధాన సంఖ్యల సగటు ఎంత అంటే మనకు 12.9. సో ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 17th ప్రాబ్లం చూడండి. ఇది చాలా ఈజీ ప్రాబ్లం చూడండి. 17th ప్రాబ్లం కూడా ఏమిచ్చిందంటే ఆరోహణ క్రమంలో ఉన్న రాశులు 10, 12, 14 x - 3 x + 2 25ల మధ్యగతము 25 అంట. మధ్యగతం 19 ఇచ్చినాడు. మధ్యగతం 19 అయినా x విలువ ఎంత అన్నాడు ఇక్కడ. అయితే చూడండి సో మనకు వాడేచ్చింది ఇక్కడ దత్తాంశంలోని రాశులన్నీ కూడా మనకు ఆరోహణ క్రమంలో ఉన్నాయి కాబట్టి సో వాటిలో మధ్యలో వచ్చే విలువ ఏమవుతుంది మధ్యగతం అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి 1 2 3 4 5 6 7 ఉన్నాయి కాబట్టి రాశులు. సో ఇక్కడ 3 రాశులు తొలగిస్తే మధ్యలో ఏముంది ఇక్కడ మనకి x - 3 ఉంది కాబట్టి సో దత్తాంశం ప్రకారము అంటే ఇచ్చిన రాశుల ప్రకారం మనకి మధ్యగతం x - 3 అవుతుంది అనమాట. మరి వాడు చెప్పిన ప్రకారం ఏం చెప్పండి మనకి 19 కాబట్టి ఆ రెండు సమానం చేసుకుంటాం మనం. x - 3 కూడా 19 అనమాట. అప్పుడు x ఎంత చెప్పండి 19 3 అవుతుంది పోతే ప్లస్ అవుతుంది కాబట్టి +3 ఎంత చెప్పండి 22 కాబట్టి x విలువ మనకి ఎంత అంటే 22కు సమానం కావడం జరిగింది అనమాట.
నెక్స్ట్ 18వ క్వశ్చన్ చూడండి. 18వ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ఎందుకంటే సో ఇటువంటి క్వశ్చన్ ఇంతకుముందు ఒక పేపర్లో రావడం జరిగిందనమాట. అయితే కొద్దిగా మార్క్ ఇచ్చినాడు ఇక్కడ. x+x1+3 కాకుండా x+x1+4 x1+8 x2+8 ఇక్కడ అనేటువంటి క్వశ్చన్ ఉందన్నమాట. ఇక్కడ మనకి 3 ఇచ్చింది, ఇక్కడ 3 యొక్క గుణిజాలు ఇచ్చింది, ఇక్కడ అక్కడ ఏమంటే 4 యొక్క గుణిజాలు అనమాట. అయితే మనకేమి ఇచ్చింది ఇక్కడ x1, x2, xn ల సగటు 25 అంట. అయితే x1+3 x2+6 xn+30 ల సగటు ఎంత అన్నాడు. ఫస్ట్ టైం మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ. సో వీటి సగటు ఎంత 25 కాబట్టి ఫస్ట్ వాటి సగటు రాద్దాం మనము. మరి సగటు ఫార్ములా x బార్ ఈక్వల్ టు రాశుల మొత్తం అంటే వీటి మొత్తం అనమాట. x1+2 x2+, xn. సో వీటి మొత్తము బై రాశుల మొత్తం బై రాశుల సంఖ్య అంటే మొత్తం 10 ఉన్నాయి కాబట్టి పై 10 రాసుకుంటే ఇక్కడ మరి మనకి సగటు మనకి ఎంత ఇచ్చిన 25 కాబట్టి సో డైరెక్ట్ ఇక్కడ రాదు ఇక్కడ. సో 25 అనమాట. మరి క్రాస్ మల్టిప్లై చేసి ఏమొస్తుంది 10 × 25 250 అవుతుంది. కాబట్టి x1 + x2 + x3 + xn వీటి మొత్తం ఎంత చెప్పండి 10 × 25 ఎంత 250 అనమాట. కాబట్టి సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ x1 + x2 + x3 మొత్తం వీటి మొత్తం ఎంత అంటే 250కి సమానం అన్నట్టు. ఇప్పుడు మనకేం అడిగింది ఇక్కడ. సో వీటి యొక్క సగటు ఎంత అన్నాడు కాబట్టి వాటి సగటు ఏం చేస్తాం మనం x బార్ ఈక్వల్ టు సో వీటి మొత్తం రాస్తాం మనం. వాటి మొత్తం అంటే ఏంది x1+3 + x2 + 6 -- ఇక్కడ ఏం చెప్పండి ఇక్కడ xn + 30 బై ఎంత ఇవి కూడా మొత్తం మనకు 10 ఉన్నాయి కాబట్టి బై 10 రాస్తున్నాయి ఇక్కడ నేను. తర్వాత కొద్దిగా మార్క్స్ చూడండి. ఇక్కడ x బార్ ఇక్కడ నేను ఏం చేస్తాను ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనకి చర్రాశులు ఏవైతే ఉన్నాయి ఇక్కడ చర్రాశులు x1 x2 ఇవన్నీ ఒక చోట రాసుకుంటాను నేను. ఫస్ట్ x1 + x2 + xn ఇక్కడ తర్వాత ప్లస్ ఏముంటుంది చెప్పిన తర్వాత 3 ఉంటుంది కాబట్టి 3 + 6 + ఇక్కడ 30 అనమాట. బై ఎంత అయిపోయింది ఇక్కడ 10 ఉంటుంది ఇక్కడ. అయితే చూడండి మనం ఆల్రెడీ ఇంతకుముందే కనుక్కున్నాం మనము. ఇక్కడ ఏమిచ్చింది ఇక్కడ x1 + x2 + x3 + xn వీటి మొత్తం మీద 250కి సమానం కాబట్టి ఈ విలువను ఏం చేస్తారు ఇక్కడ దీనిలో ఈ విలువ ఉన్న కూడా ప్రతిక్షేపిస్తాను. కాబట్టి ఈ మొత్తం ఏంటంటే 250కి సమానం అవుతుంది. 250 అంటే ఈ మొత్తం 250కి సమానం అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఏమైంది ఇక్కడ 3 + 6 + 9 ఇవన్నీ కూడా 3 గుణిజాలు కాబట్టి నేనేం చేస్తాను ఎన్ని పదాలకి వెళ్ళి 3 కామన్ తీస్తే అప్పుడు లోపల ఏమిటో చెప్పండి 1 + 2 + 10 ఉంటుంది ఇక్కడ. ఎందుకోసం అంటే 3తో గుణిస్తే మళ్ళీ అది విలువ వస్తుంది. బై ఎంత అయిపోయింది ఇక్కడ సో 10 అనమాట. తర్వాత x బార్ ఈక్వల్ టు 250 ప్లస్ ఇక్కడ 3 ఉంది. ఇక్కడ మనకు తెలుసు ఆల్రెడీ 1 నుంచి 10 వరకు ఉన్నటువంటి సారీ సంఖ్యలు మొత్తం మనకు తెలుసు. వాటి మొత్తం విలువ మనకు 55కు సమానం అవుతుంది. కాబట్టి ఇంటూ 55 రాసుకోవచ్చు మనం. బై ఎంత అయిపోయింది ఇక్కడ 10కి సమానం అవుతుంది అనమాట. తర్వాత 250 + 55 × 3 ఎంత అయిపోయింది 165కు సమానం కావడం జరుగుతుంది. బై ఎంత అయిపోయింది ఇక్కడ 10 అనమాట. మరి రెండు కూడితే మనకు వచ్చేటువంటి విలువ ఎంత అయిపోయింది సో 415 వస్తుంది. బై ఎంత అయిపోయింది 10 ఇక్కడ. కాబట్టి x బార్ ఎంత అంటే 415/10 అనమాట. సో దీన్ని కూడా మళ్ళీ మనం దశాంశ భిన్నంగా మారుస్తే ఏమొస్తుంది చెప్పండి 41.5. కాబట్టి సో ఇది మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది అంటే అర్థం ఇక్కడ x1 + 3 x2 + 6 xn + 30 యొక్క సగటు ఎంత అంటే మనకు 41.5కు సమానం కావడం జరిగిందనమాట. నెక్స్ట్ 19వ క్వశ్చన్ చూడండి. 19వ క్వశ్చన్ ఏముందంటే ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:3:5 అయినా ఆ కోణాలలో పెద్ద కోణం ఎంత అన్నాడు. ఇక్కడైతే మీకు తెలుసు ఆల్రెడీ ఒక త్రిభుజంలో ఉన్నటువంటి 3 కోణాల మధ్య ఎంత సమానం మనకు 180కి సమానం అవుతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ వాడు ఈ 180ని 3 నిష్పత్తులు విభజించినట్టు అవేమంటే సో 1:3:5 అంటే అర్థమైంది ఇక్కడ 1 భాగము 3 భాగాలు 5 భాగాలు అంటే మొత్తం ఎన్ని భాగాలు ఇక్కడ సో 5 + 3 + 1 అంటే 9 భాగాలు మొత్తం అంటే మొత్తం 4 భాగాలు చేసి ఒకరికేమో 1 భాగము ఇంకోరికేమో 3 భాగాలు ఇంకో 5 భాగాలు అనమాట. అయితే దీనిలో పెద్ద కోణం ఎంత అన్నాడు. పెద్ద కోణం అంటే ఇక్కడ మనకి పెద్ద భాగం ఏదైతే వస్తుందో అది పెద్ద కోణం అవుతుంది అనమాట. కాబట్టి ఆ పెద్ద భాగాన్ని పైన లవంగా రాసేసి మనము సో మొత్తం భాగాలు ఇప్పుడు మనకు 5 + 3 + 1 అంటే 9 కాబట్టి 9 రాస్తాం మనం. అంటే 5/9 ఇంటూ మొత్తం కోణం ఎంత 180 కాబట్టి 180 రాస్తుంది ఇక్కడ నేను. తర్వాత క్యాన్సల్ చేస్తే మనం 9 × 9 9 2 18 0 ఇక్కడ. సో 20 × 5 ఎంత అయిపోయింది 100. కాబట్టి పెద్ద కోణం ఎంత అంటే మనకు 100 డిగ్రీలకు సమానం కావడము జరుగుతుంది అనమాట. ఇది ఆన్సర్ అవుతుంది. ఈ పేపర్లో లాస్ట్ క్వశ్చన్ అనమాట ఇది. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో 20 క్వశ్చన్ చూడండి ఏముందంటే ఇక్కడ త్రిభుజం ఏబీసీ యొక్క బాహ్య కోణాల మొత్తం ఎంత. దీనికి ఆన్సర్ సింపుల్ ఏమంటే 360 డిగ్రీలు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మనము సో త్రిభుజం యొక్క బాహ్య కోణాల మొత్తం మనకు ఎప్పుడు కూడా 360 డిగ్రీస్కి సమానం కావడం జరుగుతుంది. అదే కాకుండా ఇక్కడ సో త్రిభుజం మాత్రమే కాదు మనం ఏ బహుభుజి తీసుకున్నాం మనం సో ఏ బహుభుజి తీసుకున్నామని అంటే అర్థమైంది ఇక్కడ సో చతుర్భుజి కానీ పంచభుజి కానీ షట్భుజి కానీ సప్తభుజి కానీ ఏదైనా కానీ మనం సో ఏ బహుభుజి తీసుకున్నా సో వాటి యొక్క బాహ్య కోణాల మొత్తము సో బాహ్య కోణాల మొత్తము ఎప్పుడు కూడా మనకు సో 360 డిగ్రీలకు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ప్రతి బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం ఎప్పుడు కూడా మనకు
360కి సమానం కావడం జరుగుతుంది. అయితే సో వాటి అంతర కోణాలు వేరే వేరే ఉంటాయి కానీ బాహ్య కోణాలు మొత్తం మాత్రం ఎప్పుడు మనకు 360కి సమానం కూడా జరుగుతుంది. కాబట్టి సో 360 ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇది ఈ యొక్క పేపర్లో ఉన్నటువంటి 20 క్వశ్చన్స్ అనమాట. సో వీడియో నచ్చితే మీకు దయచేసి కంపల్సరీ సో లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.